సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం రాష్ట్ర బీజేపీ నాయకుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సైదిరెడ్డి గెలుపు కోసం పనిచేస్తానన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేకపోయినందుకు బాధపడుతున్నానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే శనంపూడి సైదిరెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేస్తూ మనం 30 రోజులు రోజు కలుస్తూనే ఉంటాం. జర మీరు కూడా ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని చెప్తుంటాడు, అన్ని ముచ్చట్లు చెప్తా ఉంటాడు. జర మీరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక మాకు మిగతా విషయాలు ఏం లేవు. 50,000 ఓట్లకి 51,000 ఓట్ల సాధింపుల మీ కృషి కూడా అవసరం ఉంది. నేను మీకు ఒక మాట చెప్తున్నా, మీ పాత్ర కూడా అవసరం ఉంది. రేపు మీ భార్య పిల్లలకు కూడా రోడ్లు అవసరం, నీళ్ళు అవసరం, ఇక ల్యాండ్ యాడ్ అవసరం. పేకాట కేంద్రాలు కావాలనుకున్నా, వ్యభిచార కొంపలు కావాలనుకున్నా, గంజాయి స్థానాలకు నిదర్శనం కావాలనుకున్నా, మీరు పులిసింతల అక్రమాల కానించి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి ఒక్క అవినీతి కార్యక్రమాలు, ప్రతి ఒక్క కుంభకోణం వాస్తవ రూపంలో సిబిఐ కూడా ఈయన కాపాడలేదు, సుప్రీంకోర్టు కూడా ఈయన కాపాడలేదు. ప్రతి విషయం నాకు తెలుసు. ఏ కార్యకర్త జోలికి వచ్చినా కూడా ఎక్కడ కూడా మోమానపడకుండా తిరగబడతాం. ఈరోజు ఈ కాలంలో ఇప్పుడు నియోజకవర్గంలో రోడ్లు అయితేనేమి, దళిత బంధు కార్యక్రమాలు అయితేనేమి, మిగతా చేతనైనంత వరకు ఈరోజు శానంపూడి సైదిరెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పూర్తి స్థాయిలో నిమగ్నమై గ్రామ పంచాయతీలో ఇంకా నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని గ్రామాల్లో అటు సాగర్ ఎడమ కాలువ లైనింగ్ వర్క్స్ చేయడంలో కానీ, ఈ యొక్క 10 సంవత్సరాల్లో 2 కార్లు నీళ్ళు ఇప్పించడంలో కానీ ఎడమ కాలువ కింద నిన్న కూడా చివరికి పొలాలు ఎండిపోతాయంటే మళ్ళా కేసీఆర్ తోటి మాట్లాడి నీళ్ళు ఇచ్చుకుని రైతులు కాపాడుకునే దాంట్లో కానీ, నియోజకవర్గంలో సీసీ రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కరెంటు కానీ అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి సైదిరెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడై, కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై మొన్నటి కేసీఆర్ భరోసా మేనిఫెస్టో కూడా చూశాడు శ్రీకాంత్ రెడ్డి. ఇక లాభం లేదు, ఈ పార్టీలతో కాదు, తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తానికైనా సిద్ధమైన కేసీఆర్ లాంటి వ్యక్తితోటి అభివృద్ధి జరుగుద్ది. మళ్ళా కూడా కేసీఆర్ 3వ ముఖ్యమంత్రి చేయాలా, సైదిరెడ్డిని 2వసారి ఇక్కడ మళ్ళా ఎమ్మెల్యే చేయాలని చెప్పి మరి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డికి మేము స్వాగతం పలుకుతున్నాం. నీకు కానీ, నీ వెంట వచ్చిన అనుచరులకు కానీ, అటు సైదిరెడ్డి కానీ, జిల్లా పార్టీ అధ్యక్షునిగా నేను కానీ మేమందరం కూడా మీకు సహకరిస్తాం. మీ ద్వారా మరింత బలోపేతమై బీఆర్ఎస్ పార్టీ ద్వారా పేద ప్రజలకు సేవ చేద్దామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఎలాంటి అనుమానం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పగటి కళలు కన్నాడు ఇప్పటిదాకా. అసలు